హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికల్లో వచ్చిన వార్తల్ని విశ్లేషించేద్దాం. ముందుగా 'దిశ' పేపర్ చూద్దాం. 'దిశలో' వచ్చిన హెడ్డింగ్ ఐటెమ్ చూద్దాం. ఇండియా కూటమిని గెలిపిస్తే మహిళకు ₹1,00,000 ప్రతి నెల బ్యాంక్ ఖాతాల్లో 8,500 జమ చేస్తాం. జూన్ 4 తర్వాత దేశంలో ఇండియా కూటమి సర్కార్. పవర్‌లోకి రాగానే 50% రిజర్వేషన్ల సీలింగ్ రద్దు. కుల గణన ఆధారంగా రిజర్వేషన్లు కల్పిస్తాం. చిన్న చిన్న కంపెనీలను ప్రోత్సహిస్తాం. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ చెబుతుండు. ఇండియా కూటమిని గెలిపిస్తే ప్రతి మహిళకి ₹1,00,000 ప్రతి సంవత్సరానికి ఇస్తాం. ప్రతి నెల 8,500 చొప్పున ప్రతి మహిళ అకౌంట్‌లో మేము జమ చేస్తాం. ఇండియా కూటమిని గెలిపించండి. అదేవిధంగా జూన్ 4 తర్వాత ఇండియా కూటమి గెలిచిన తర్వాత రిజర్వేషన్ల పైన ఏదైతే సీలింగ్ ఉందో 50% సీలింగ్ దాన్ని రద్దు చేస్తాం. అంటే ఎంతైనా పెంచుకోవచ్చు రిజర్వేషన్లు. కుల గణన ఆధారంగా క్యాస్ట్ సెన్సస్ ఏదైతే తీస్తారో ఆ క్యాస్ట్ సెన్సస్‌ని బేస్ చేసుకొని ఏ క్యాస్ట్ ఎంత జనాభా ఉంటే ఆ జనాభా ప్రపోర్షనేట్‌లో రిజర్వేషన్లు ఇచ్చే కార్యక్రమం మేము చేస్తాం. అప్పుడు 50% కాదు 60, 70% కూడా తీసుకోవచ్చు. ఎంత జనాభా శాతం ఉంటే అంత రిజర్వేషన్ ఇచ్చే ప్రకారం కుల గణన ఆధారంగా రిజర్వేషన్లు కల్పిస్తాం. అదేవిధంగా చిన్న చిన్న కంపెనీలు కూడా ప్రోత్సహిస్తామని చెప్తుండు. ఇంకోటి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనే రాజ్యాంగానికి రక్ష. రిజర్వేషన్ల రద్దుకు మోడీ, అమిత్ షా, ఆర్ఎస్ఎస్ టీం కుట్ర. దేశమంతటా కులగణన ఆధారంగానే రిజర్వేషన్లు అని చెప్పి ఆయన చెప్తుండ్రు. రాహుల్ గాంధీ గారు మొత్తానికైతే దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి మహిళకే వేస్తారట ₹1,00,000. అంటే ఇది ఒక రకంగా మహిళల ఓట్లని ఆకర్షించే పథకమే. ఎందుకంటే ₹1,00,000 ఎందుకంటే ఎన్డీఏ కూటమి గాని, బీజేపీ పార్టీ గాని ఇంతవరకి ఆ దిశగా ఎట్లాంటి హామీలు ఇయలే. దేశవ్యాప్తంగా ఎన్నికలకు సంబంధించి వేరే వేరే హామీలు ఇస్తాను గానీ, వ్యక్తిగతంగా అకౌంట్‌లలో డబ్బులేస్తామనేది మొట్టమొదటిసారి రాహుల్ గాంధీ ప్రకటించిండు. అది కూడా ₹1,00,000. ప్రతి మహిళకి సంవత్సరానికి ₹1,00,000, ఒక నెలకి ₹8,500 అంటే నాట్ ఏ జోక్. ఇది మరి సాధ్యం అయిద్దా? అయితే గిట్లా ఇది ఇది దీన్ని గిట్లా మహిళలు దేశవ్యాప్తంగా నమ్మితే ఓట్ల శాతం తప్పనిసరిగా వాళ్ళకి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీకి. ఇది మరి ఏ మేరకు నమ్ముతారో చూడాలి. గడిచిన 10 ఏళ్లుగా మోడీ 22 మంది ధనవంతులను మరింత సంపన్నులుగా మార్చారు. ఇండియా కూటమి అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది లక్షాధికారులుగా మారుస్తాం. కలలో కూడా ఊహించని ఓ పథకానికి శ్రీకారం చుట్టబోతున్నాం. ప్రతి మారుమూల ప్రాంతంలోని ఒక్కో పేద కుటుంబం నుంచి ఓ మహిళను ఎంపిక చేస్తాం. ఏటా ₹1,00,000 ఆమె బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తాం. నర్సాపూర్ సరూర్ నగర్ సభలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ కలలో కూడా ఊహించని ఓ పథకాన్ని వాస్తవంగా ఇది ఇన్ని ఎలక్షన్స్‌లో ఏ ఎలక్షన్స్‌లో కూడా జాతీయ పార్టీలయి కూడా ఇట్లాంటి హామీలే. మొట్టమొదటిసారి ఇస్తున్నారు. ఎందుకంటే రైతు రుణమాఫీ చేశారు గతంలో ఎన్‌డీఏ యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు. తప్ప ఇట్లా మహిళలకి ప్రత్యక్షంగా అకౌంట్‌లలో ప్రతి సంవత్సరానికి ₹1,00,000, నెలకి ₹8,500 అంటే దాదాపు ఇప్పుడు మన దగ్గర ఇస్తున్న ఆసరా పెన్షన్స్ ఉన్నాయి. ఆసరా పెన్షన్స్‌లో 4,000 ఏండి 3,000, 2,000 ఇట్లా ఉన్నాయి స్లాబ్స్. వికలాంగులకి 4,000 దాకా ఉంది. వాటికంటే కూడా డబుల్ అయిపోతుంది. 8,500 ప్రతి మహిళకంటే మామూలు విషయం కాదు. కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వెళ్తే ప్రతి మహిళకి 2,500 ప్రతి నెలకి ఇస్తామని హామీ ఇచ్చింది. వాటినీయటానికే కుప్పిగంతులేస్తుంది. కింద మీద పడుతుంది. ఇంతవరకు అసలు దాని గైడ్‌లైన్స్ గాని, ఇచ్చే కార్యక్రమం చేస్తున్నట్టుగాని ఎక్కడ కనిపించట్లేదు. ఈలోపు ఎన్నికల కోడ్ వచ్చింది. మరి కోడ్ తర్వాత కూడా ఇప్పుడున్న బడ్జెట్ దీనికి సపోర్ట్ చేస్తదా లేదా అనేది కూడా పెద్ద ప్రశ్న. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు రుణమాఫీకి ఒక 30,000 కోట్లయితాయి. రైతు రుణమాఫీ 2,00,000కి. ఇప్పుడు ఆర్టీసీలో ఫ్రీ. నెలకు 350 కోట్లు ఖర్చయితుందట. గ్యాసు, కరెంటు, ఉచిత కరెంటు ఇయన్నీ ఉన్నాయి. మరి ఈ 2,500 కార్యక్రమం కూడా తీసుకుంటారా? ఇందిరమ్మ ఇళ్ళు ఇయన్నీ కూడా బడ్జెట్‌తోని కూడుకున్నాయి. ఇక్కడనే సాధ్యం కావట్ల. మరి దేశవ్యాప్తంగా ₹105,000 మోడీ అప్పు చేసిండని ఇదే కాంగ్రెస్ పార్టీ మిగతా ప్రతిపక్షాలు చెప్తున్నాయి. మరి ₹105,000 మోడీ అప్పు చేసిన తర్వాత ఇక ఖజానా లేని తర్వాత నెలకి 8,500 చొప్పున సంవత్సరానికి ₹1,00,000 అంటే ఒక మహిళకి 5 సంవత్సరాల్లో ₹5,00,000 బెనిఫిట్ చేయటం అంటే అంత ఈజీ కాదు. చూడాలి ఎట్లా ఉంటుందో. కానీ మొత్తానికైతే ఒక హిస్టారికల్ స్కీమ్‌నైతే ప్రకటించినట్టే దీన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మహిళలకి ఒక రకంగా ఎందుకంటే డబ్బులు ఇవ్వటం అనేది డైరెక్ట్‌గా మొట్టమొదటిసారి జాతీయ పార్టీలు ఇట్లాంటి ప్రకటన చేయడం. బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్‌కి ఓటేస్తే షరియత్ పాలన. అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం. రేవంత్ విను. ఈసారి తెలంగాణలో బీజేపీకి 10 సీట్ల కంటే ఎక్కువే. రాహుల్ ఇచ్చిన హామీలనే అమలు కావు. హామీలేవి అమలు కావట. ఇవి జిహాదు, డెవలప్‌మెంట్‌కి మధ్య జరుగుతున్న ఎన్నికలు. భువనగిరి సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.
తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు న్యాయం చేస్తాం. రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ 1 స్టేట్‌గా తీర్చిదిద్దాం. ఈ 10 ఏళ్లలో ఎందుకు చేయలే మరి? రాష్ట్రాన్ని నంబర్ 1 స్టేట్‌గా తీర్చిదిద్దుతాడట అమిత్ షా. ఎట్లా అంటే చెప్పరు. ఏం స్కీములిస్తావు? ఏమిస్తావు? అసలు ఆ డెవలప్‌మెంట్ అంటే నంబర్ 1 స్టేట్ చేయటానికి దేంట్లో నంబర్ 1 చేస్తారు? ముస్లిం రిజర్వేషన్ రద్దు చేయటంలో నంబర్ 1 పథకాలు ఇయ్యకపోవటంలో నంబర్ 1 జాతీయ హోదా ప్రాజెక్టులు ప్రకటించకపోవడం నంబర్ 1 బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వకపోవటంలో నంబర్ 1 కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వకపోవటంలో నంబర్ 1 దేంట్లో నంబర్ 1 చేస్తారు మీరు? మాట్లాడితే అమిత్ షా గారు నాది మోదీ గ్యారంటీ, మోదీ గ్యారంటీ అని పెద్ద హోర్డింగ్‌లు పెట్టారు హైదరాబాద్ మొత్తం. ఈయనొచ్చి మాది గ్యారంటీ మేము నంబర్ 1 స్టేట్ ఎట్లా నంబర్ 1 చేస్తారు? ఏమన్నా తెలంగాణకి ప్యాకేజీలు ఇస్తారా? నిధులు ఇస్తారా? హోదాలు ఇస్తారా? ఇగో ఈ పద్ధతులలో మేము ఇయ్యబోతున్నాం. ఈ రంగానికి ఇంతింత పెట్టుబడి సహాయం చేస్తాం. నిధులు ఇస్తాం, గ్రాంట్లు ఇస్తాం అంటే నువ్వు నమ్మొచ్చు. నువ్వు ఇచ్చింది లేదు, మన్ను లేదా. మళ్ళీ నంబర్ 1 స్టేట్ చేస్తా. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలని ఇంకేంది ఉద్ధరిస్తారట, న్యాయం చేస్తారట. ఇది మొత్తానికైతే బీఆర్ఎస్, కాంగ్రెస్ మజిలీస్‌కి ఓటేస్తే షరియత్ పాలన అని చెప్పి ఒక రకంగా రెచ్చగొట్టే కార్యక్రమం. ముస్లిం, హిందూ ఓటు బ్యాంక్‌ని కన్సాలిడేట్ చేసే కార్యక్రమం. ముస్లింలు ఎట్లాగో ఓటు బీజేపీకి ఎయ్యరు కాబట్టి హిందూ ఓట్‌ని కన్సాలిడేట్ చేసే కార్యక్రమాన్ని అమిత్ షా, ఇటు మోడీ చేస్తున్నట్లు అర్థమవుతుంది మనకి. హిందూ ఓట్లు మొత్తం బీజేపీకే పడాలనే పద్ధతిలో పదే పదే తెలంగాణకొచ్చి ముస్లిం రిజర్వేషన్ రద్దు చేసి తీరతాం. మేము అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్ రద్దు చేసి తీరతాం అనే ఒక పదాన్ని ఎత్తుకున్నారు. వాస్తవంగా ఏంటంటే తెలంగాణలో ఉన్న హిందువులు కూడా చాలా కలిసిపోయే తత్వం. ముస్లింలకి, హిందువులకి ఎక్కడ పొరపచ్చాలు లేవు. ఏదో కొంత ఉండొచ్చు, కొన్ని ఏరియాల్లో ఉండొచ్చు. కానీ మీరు పదే పదే ముస్లింకి రద్దు చేస్తాం అంటే హిందువులంతా ఓట్లు ఏమి వేయరు. హిందువులు అంత పిచ్చోళ్ళు కాదు. ఇక వేరే వాడి నోటికాడ ముద్దను తీస్తాం అంటే ఓటేయరు. మీ కార్యక్రమం ఏంది? రద్దు చేస్తాం, రద్దు చేయటం తప్ప ఏదైనా కొత్తది పెడతాం అనే కార్యక్రమం ఇంతవరకు చెప్పట్లే. రద్దు చేసేయే చెప్తారు. వాడిని పడేత్తాం, వీడిని కూల్తాం, ఈ ప్రభుత్వం ఉండదు, 6 నెలల తర్వాత పడిపోగొట్టటం, కూల్చటం, చీల్చటం, రద్దు చేయటం ఇయ్యే. ఏదన్నా ఎస్టాబ్లిష్‌మెంట్ చేయాలి. ఏదైనా కొత్త స్కీమ్‌ని క్రియేట్ చేయాలా. కొత్త పథకాలను పెట్టాలా. కానీ మాట్లాడితే ముస్లిం రిజర్వేషన్ రద్దు చేత్తాం. రద్దు చేత్తాం అంటే తెలంగాణ ప్రజానీకం ఆత్మాభిమానం ఎక్కువ. రద్దు చేస్తాం, వాడి నోటికాడ ముద్ద వేరే వాడి నోటికాడ ముద్ద గుంజుకుంటాం అంటే అంత ఈజీగా కన్విన్స్ కారు. అది ఏ మతమైనా కావచ్చు, ఏ కులమైనా కావచ్చు. ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తున్నానని వచ్చి నీ సంఖ్య ఎక్కరు. ఈ రాష్ట్రంలో ఉన్న హిందువులందరూ, మిగతా కమ్యూనిటీలందరూ ఎమ్మటే బీజేపీ సంఖ్య ఎక్కుతారు అనుకుంటారా ఏంది? అంత ఈజీగా ఉండదు. వాళ్ళది రద్దు చేస్తున్నా అని ఆళ్ళు అన్నామంటే రేపు మాది కూడా రద్దు చేస్తాం అనేది ఇండికేషనే కదా! ఇట్లా మతాల మధ్య చిచ్చు పెట్టి వాళ్ళది రద్దు చేస్తా కాబట్టి నాకు ఓటేయండి అనేకంటే మీకేం చేస్తామని చెప్పండి. మీరు ఎవరైతే అనుకుంటున్నారో ఆ ప్రజానీకానికి ఏం చేస్తారో చెప్పండి. ఉన్నదాన్ని పీకుతున్నాం, ఉన్నదాన్ని తీసేత్తాం, ఉన్నదాన్ని కూల్చుతాం. కాదు చెప్పాల్సింది. ఇది మొత్తానికి మేమొస్తే రద్దు. ఈ రద్దు, కూల్చుడు, చీల్చటం ఇయే బీజేపీ అంటే. కమలం చేతిలో, కమలం చేతిలో ఉందట. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ మిలాఖత్ కమలము చేతిలో ఉంది. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్, బీజేపీల మధ్య ఉత్తిత్తి పోరాటం నడుస్తున్నదా? బీఆర్ఎస్‌ని కూడదనే ఏకైక లక్ష్యంతో 2 పార్టీలు మిలాఖత్ పాలిటిక్స్ చేస్తున్నాయా? గత 4, 5 నెలలుగా జరుగుతున్న పరిణామాలు ఈ రకమైన సందేహాలనే కలిగిస్తున్నాయి. నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తా అన్న రీతిలో కాంగ్రెస్, బీజేపీలు రాష్ట్ర రాజకీయం తమ చుట్టూ మాత్రమే తిరిగేలా చేసుకోవడానికి ప్రయత్నించాయి. అయితే కేసీఆర్ బస్సు యాత్ర పేరుతో ప్రజల్లోకి రావడంతో వాటి ఎత్తుగడలు విఫలమయ్యాయి. 2 పార్టీలు పరస్పర సహకార రాజకీయం. కేసీఆర్ 10 ఏళ్లు అడిగినా ఇవ్వని ప్రాజెక్టులు రేవంత్ ఒకసారి ఢిల్లీకి వెళ్ళగానే మంజూరు. ప్రచారంలోనూ పై విమర్శలకే పరిమితం. కాంగ్రెస్ వైఫల్యాలపై నోరు విప్పని బీజేపీ, బీజేపీ రాష్ట్ర ఎంపీలపై నోరెత్తని కాంగ్రెస్. కమలము చేతి గుర్తు అంటే కమలము, కాంగ్రెస్ పార్టీ మిలాఖత్ అయిని లోపట మిలాఖత్ అయి బయటికి పోరాటం చేస్తాయి. నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తాను. నువ్వు గిల్లినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తా అని చెప్పి ఒక వాతావరణం నడుస్తుందని కేసీఆర్ కామెంట్ చేసిండు. ఈ మిలాఖతులు, ఈ ఒప్పందాలు, ఈ రహస్య భేటీలు కేసీఆర్ బస్ యాత్రతో ఎప్పుడైతే బయటకు వచ్చిండో వీటన్నిటిని పటాపంచలం చేసిన ఎత్తుగడలను విఫలమైనాయి అని చెప్తుండు. మొత్తానికి కొద్దిగా చూస్తే బీజేపీ గత 10 సంవత్సరాల్లో నిత్యావసర వస్తువుల ధరలు పెంచింది. డీజిలు, పెట్రోలు, గ్యాస్ ధరలు పెంచింది. సామాన్యుడు నడ్డి విరిసిందని కాంగ్రెస్ పార్టీ మొన్నటి వరకు మాట్లాడింది. ఆదాని, అంబానీకి మేలు చేసింది. నీరవ్ మోదీ, విజయ్ మాల్యా లాంటి వాళ్ళని దేశం దాటించింది. ఇట్లాంటి రకరకాలుగా చెప్పారు.
కానీ విచిత్రంగా ఎన్నికల కోడ్ ఎప్పుడైతే ఈ ఎన్నికల వాతావరణం వచ్చిందో అప్పటి నుంచి అన్నిటి పక్కన పెట్టిండు. ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా అయితే. రేవంత్ రెడ్డి గాని మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చెప్తున్నారు పదే పదే? రాజ్యాంగాన్ని రద్దు చేస్తారు. రాజ్యాంగాన్ని తీసేస్తారు. రిజర్వేషన్‌లు రద్దు ఈటినే ఎత్తుకున్నారు. అసలు అవసరం లేని విషయాల్ని కొత్త వాటిని ఒక ఎత్తుకొని బీజేపీని ప్రొటెక్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నారా అనేది ఒక వాతావరణం కనిపిస్తుంది. బీజేపీ ఈ 10 సంవత్సరాల్లో చేసిన యాంటీ ఇన్కంబెన్సీ ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను పోగొట్టే కార్యక్రమం చేసి ఒక రకంగా రాజ్యాంగం వైపు, రిజర్వేషన్‌ల వైపు మలిచిందా కాంగ్రెస్ పార్టీ అనే ఒక అనుమానం వస్తుంది వాస్తవంగా. ఎందుకు పేద ప్రజల గురించి అనేక సమస్యలున్నాయి. గ్యాస్ ధరలున్నాయి, పెట్రోల్ ధరలున్నాయి, డీజిల్ ధరలున్నాయి. ఇంకా సామాన్యులకు సంబంధించి అనేక రకాల జీఎస్టీ గాని, రకరకాల విషయాలలో కొన్ని వ్యవసాయ ఉత్పత్తుల పైన కూడా జీఎస్టీ ఏశారు. అనేక రకాల ఇబ్బందులున్నాయి వాస్తవంగా. వీటన్నిటిని దేన్ని తీసుకోవట్లే పక్కన పడేశారు. పక్కన పడేసి కొత్తగా రిజర్వేషన్‌లని ఎత్తుకున్నాడు అంటే బీజేపీని మరి కాపాడే ప్రయత్నమా? ఇది ఏమన్నా వ్యూహాత్మకమా? వాస్తవంగా ఒకవైపు చూస్తే బీజేపీని రక్షించే ప్రయత్నంగానే అనిపిస్తుంది. బీజేపీ చేసిన తప్పిదాలు సామాన్యులకి డైరెక్ట్‌గా జరిగిన నష్టాన్ని గురించి చెప్పకుండా ఉండటం అంటే ఆలోచనని డైవర్ట్ చేయడానికా లేదా అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమైంది. వాస్తవంగా అది మరి మరి మిలాఖత్ అయ్యారా? వాళ్ళ వ్యూహమా తెలవదు గానీ, కమలం చేతిలో రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ మిలాఖత్ అని చెప్పి ఇచ్చారు. ఈ దురదృష్టవశాత్తు నిన్న మోడీ కూడా చెప్పిండు. ఆదాని, అంబానీల గురించి గత 5 సంవత్సరాల నుంచి మాట్లాడారు. ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు ఎందుకు దాన్ని క్వెషన్ చేయట్లేదని. ఆయనే డైరెక్ట్‌గా అడుగుతుండు. నా మీద ఆదాని, అంబానీలు విషయం పైన అనేక సార్లు విమర్శలు చేశారు. ఇప్పుడు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అనేది కూడా అయినా గానీ మాట్లాడే పరిస్థితి లేదు. కాంగ్రెస్, బీజేపీలపై బీసీ ధిక్కారం. ఆ 2 పార్టీలతో బలహీన వర్గాలకు తీరని అన్యాయం. రాజ్యాధికారంలో సముచిత వాటా ఇవ్వడం లేదన్న ఆగ్రహం. ఓటు బ్యాంక్ రాజకీయాలను వాడుకుంటున్నారని ఆవేదన. బీఆర్ఎస్తోనే హక్కులు సాధ్యమంటున్న సామాజిక వర్గాలు. కాంగ్రెస్, బీజేపీలపై బీసీ ధిక్కార స్వరం వినిపిస్తుందట. ఆ 2 పార్టీలతో బలహీన వర్గాలకు తీరని అన్యాయం. సరే బీజేపీ అని కొంత ఇచ్చింది బీసీలకి టికెట్లు. కాంగ్రెస్ పార్టీ అయితే మరీ అన్యాయం. బీసీ కమ్యూనిటీకి ఎమ్మెల్యే టికెట్లు అన్యాయం చేసింది. 34 సీట్లు, 44 సీట్లు, 48 సీట్లు ఇస్తామని అక్కడ అన్యాయం ఎంపీ విషయంలో కూడా తీవ్ర అన్యాయం చేసింది. కేవలం 3 సీట్లు ఇచ్చారు. ఆ 3 సీట్లు కూడా ఎవరికి ఇచ్చారు? కాంగ్రెస్ పార్టీకి అప్పటికప్పుడు వచ్చిన దానా నాగేంద్రకి ఇచ్చారు. నీలం మధుకి ఇచ్చారు. అప్పటికప్పుడు జాయిన్ అయిన వాళ్ళకి. మరి ఇవన్నీ అసలు గెలిచే సీట్లా, ఓడిపోయే సీట్లు అంటే డౌట్ ఉన్న సీట్లు ఇచ్చి మేము బీసీలకి న్యాయం చేస్తాం అంటే ఎవడు నమ్ముతారు? మీరు రిజర్వేషన్ల గురించి మాట్లాడితే నమ్మే పరిస్థితే? కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి పదే పదే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు రద్దు చేస్తుంది బీజేపీ అంటాడు. అది అసలు రద్దు చేద్దా లేదా పక్కన పెడితే లేని ఎజెండాను నువ్వు తీసుకున్నావు. అసలు నువ్వేమి న్యాయం చేస్తున్నావు? ఎస్సీ, ఎస్టీ, బీసీలకి మీరు ఇచ్చిన న్యాయం ఏంది? మీరు చేసిన న్యాయం ఏంది? ఎమ్మెల్యే టికెట్లో ఎన్ని ఇచ్చారు? మంత్రి పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎంతమంది ఉన్నారు? ఎంపీ టికెట్లో 17 వీటిలలో మీరనే ఎస్సీ, ఎస్టీ, బీసీలు 85% ఉన్నారు. వాళ్ళకి అన్యాయం చేస్తారంటున్నారుగా. 85% సీట్లు 85 కాదు, కనీసం 8 కూడా ఇవ్వలేదు కదా. సగం సీట్లు కూడా ఇవ్వలేదుగా. ఇది పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం గురించి మాట్లాడితే వాళ్ళు టికెట్లు ఇయ్యరు. మీరు అంత రెడ్ల పెత్తనం లెక్క ఉంది. ఎక్కడ చూసినా రేట్లే. మంత్రి పదవుల్లో రేట్లదే పెత్తనం, సలహాదారుల్లో రేట్లదే పెత్తనం, ఆఫీసర్లు ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లో రేట్లదే పెత్తనం. మరి ఎక్కడుంది సామాజిక న్యాయం? మళ్ళీ మీరు రిజర్వేషన్ల గురించి మాట్లాడటం మీకేదో ప్రేమ ఉన్నట్టు, ఎస్సీ, ఎస్టీ, బీసీల పైన బీజేపీ ఏదో తీసేస్తున్నట్టు, వాళ్ళ గొంతు నులుగుతున్నట్టు. నువ్వు చేసే న్యాయం ఉంటే నీకు నిజంగానే నీ పార్టీలో బీసీలకు ఏం ప్రాధాన్యత ఉన్నదని చెప్పాలి. ఎన్ని టికెట్లు ఇచ్చారు, ఎంతమందిని మంత్రులు చేశారు, ఎంతమందిని ఎమ్మెల్యేలు చేశారు, ఎంతమందిని ఎంపీలు చేశారు చెప్పాలి. పదే పదే నెల రోజుల నుంచి రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారు రేపు జరగబోయే ఎన్నికలకి ఎన్ని ఇచ్చారు టికెట్లు చెప్పాలి. మొన్న ఇచ్చిన నామినేటెడ్ పదవుల్లో ఎంతమందికి ఇచ్చారు మీరు? 38 34 నామినేటెడ్ ఇస్తే మొత్తం రెడ్లే. ఒకళ్ళో ఇద్దరు ఉన్నారు బీసీలు. అంటే మీకు ఎక్కడుంది చిత్తశుద్ధి? మీకు ఎక్కడుంది ప్రేమ? ఇంకా అంతమైంది. బీజేపీ సగం సీట్లు ఇచ్చింది బీసీలకి. బీఆర్ఎస్ సగం సీట్లు ఇచ్చింది. బీఆర్ఎస్ 10 సంవత్సరాల కాలంలో ఒక యాదవ్, ఒక గౌడు, ఒక మున్నూరు కాపు ఇట్లా క్యాబినెట్లో ఉండేది. వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఉండేది. ఒక 5-6 మంది యాదవులు ఎమ్మెల్యేలు ఉండేది. సీట్లు గెలిచే సీట్లు ఇచ్చేది. ఒక 5-6 మంది గౌడ్స్ ఉండేది. ఇట్లా సామాజిక సమతుల్యం కనపడేది ఆడ. ఎస్సీ, ఎస్టీ, బీసీలు కూడా పరిపాలనలో భాగస్తులని ఉండేది. ఇప్పుడు ఎక్కడా కనపడలే. రెడ్డి రెడ్డి రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రేవంత్ రెడ్డి, ఈ రెడ్డి, ఆ రెడ్డి, ఈ తప్ప ఎక్కడుంది? కాబట్టి మీరు మాట్లాడితే విచిత్రంగా ఉంది రిజర్వేషన్ల గురించి. వాస్తవంగా కాంగ్రెస్ పైన అయితే ధిక్కారం ఉంది. బీసీ సామాజిక వర్గం చాలా నిరసనతో ఉంది.
కాంగ్రెస్ పార్టీ బీసీలను నిర్లక్ష్యం చేస్తుంది, బీసీలను పట్టించుకోవట్లేదు, నామినేటెడ్ పదవులు గానీ, ఎంపీ, ఎమ్మెల్యే పదవుల్లో అనేది స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి బీసీలు కాంగ్రెస్ పార్టీకి దూరం అయ్యే అవకాశం ఉంది. అది బీజేపీకి దగ్గర అయితారా, బీఆర్ఎస్ దగ్గర అయితారా అనేది మరి చూడాలి ఈ ఎన్నికల్లో. ఇది నమస్తే తెలంగాణకు సంబంధించి. మీకైతే 15 నిమిషాలు, మాకు 15 సెకన్లు చాలు. ఓఐసీ సోదరులు మైండ్ బ్లాక్ చేస్తాం. నవనీత్ కౌర్ సంచలన వ్యాఖ్యలు. 15 సెకన్లు కాదు, గంట తీసుకోండి. మేము భయపడేది లేదు. ఎంపీ అజద్ని అని చెప్తుండు. మేము భయపడం. 15 సెకన్లు కాదు, 15 గంటలు తీసుకోండి, రెడీ అంటుండు. అంటే మేము 15 నిమిషాలు టైం ఇస్తే హిందువుల్ని ఓచుకోత అని ఏదో మొత్తానికి గతంలో అక్బరుద్దీన్ వేసి ఏదో మీటింగ్లో గతంలో ఎప్పుడో చెప్పిండు. దాన్ని ఆమె ప్రస్తావిస్తూ నవనీత్ కౌర్ బీజేపీ నాయకురాలు, మహారాష్ట్రకు సంబంధించిన ఎంపీ ఆమె, అమరావతి నియోజకవర్గం నుంచి. ఆమె వచ్చి నిన్న రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది. ఇక బీజేపీ పార్టీ కథ ఇదే. హిందువులు ముస్లింలు. నువ్వు ఒక ఎంపీగా ఉండి 5 సంవత్సరాలు చట్టసభలో ప్రాతినిధ్యం వహించి ఒక పార్టీలో రిప్రజెంట్ చేస్తూ ఇప్పుడు ఎంపీ అభ్యర్థి మళ్ళా మీరు 15 నిమిషాలు కాదు, మాకు 15 సెకన్లు చాలు. ఏం చేస్తారు? 15 సెకన్లు ఏంది, 15 నిమిషాలు ఏంది, 15 గంటలు ఏంది? ఎవరిని రెచ్చగొడుతున్నారు? ఈ సమాజాన్ని ఏం చేయదలుచుకున్నారు? అంటే రక్తపాతం కావాలా మీకు? గొడవలు కావాలనా? హింసను ప్రేరేపించే కార్యక్రమాలు చేస్తే ఇట్లాంటి వాళ్ళని తీసుకుపోయి జైలు వేయాలి వాస్తవంగా. మీ 4 ఓట్ల కోసం హింసను ప్రేరేపించడానికి నువ్వు మహారాష్ట్ర నుంచి ఈడకొచ్చి ఇక్కడ తెలంగాణలో స్విచ్ పెట్టే కార్యక్రమం, మతాల మధ్య, హిందువులు ముస్లింల మధ్య స్విచ్ పెట్టే కార్యక్రమం నువ్వు చేస్తావంటే, ఆయన అన్నాడు, దానిపైన అనేక విమర్శలు వచ్చినాయి. అది మర్చిపోయిందని ఆ పుండు మీద కారం చల్లినట్టు ఇవాళ నువ్వు వచ్చి 15 నిమిషాలు కాదు, 15 సెకన్లు చాలు నాకు అన్నావు. ఏం చేస్తావు 15 సెకన్లు అయితే? అంటే ఎవరిని రెచ్చగొడుతున్నావు? దేశానికి అది మేలా, నష్టం కాదా? దేశానికి మంచిది అది? అంటే 15 సెకన్లు, 15 నిమిషాలు, 15 గంటలు ఒకళ్ళనొకళ్ళు పొడుచుకోండి, ఓసుకోతలు కోసుకోండి అని రెచ్చగొట్టే కార్యక్రమం ఇది. ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు, అది ఏ మతమైన కావచ్చు, ఏ కులమైన కావచ్చు, ఏ వర్గమైన కావచ్చు, బ్రతికే స్వేచ్ఛ ఉంది, ప్రాథమిక హక్కు ఉంది. మీరు రెచ్చగొట్టి కార్యక్రమం చేసి డివిజన్ చేసే కార్యక్రమం దేశంలో 2 వర్గాల మధ్య కంప్లీట్గా విభేదాలు వచ్చేటట్టు, ఎప్పుడు హింస ఉండేటట్టు మీరు ప్రేరేపిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఒక మహిళగా, వేరే రాష్ట్రం నుంచి వచ్చి ఒక ఎంపీగా ఇంత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే బీజేపీ నాయకులను చర్యలు తీసుకోవాలి ఇట్లాంటి విషయాలపై. ఎలక్షన్ టైంలో సున్నితమైన అంశం అది. ఆమె వచ్చి నాకు మీకైతే 15 నిమిషాలు కానీ మాకు 15 సెకన్లు కాదు, సెకన్లలోనూ ఓసుకోతలకు వద్దట. రాజ్యాంగాన్ని మార్చడం దేశ ఆత్మపై దాడే, పేదల హక్కులను లాక్కోవడమే బీజేపీ పని. 10 ఏళ్లలో మోదీ 22 మంది కోసమే పనిచేశారు. 16 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేశారు. మేము గెలిచాక పేదలను లక్షాధికారులను చేస్తాం. అన్ని పంటలకు కనీస మద్దతు ధర అందిస్తాం. ప్రతి పట్టభద్రుడికి అప్రెంటిస్షిప్, 1,00,000 సాయం. మహిళల ఖాతాల్లోకి ప్రతి నెల 8,500 జమ. ఆగస్టు 15 నాటికి 30 లక్షల ఉద్యోగాలు భర్తీ అట. కులగన్నతో దేశ రాజకీయాలే మారిపోతాయి. 4న వచ్చేది ఇండియా సర్కారే అని రాహుల్ గాంధీ చెప్తుండు. ఆగస్టు 15 నాటికి 30 లక్షల ఉద్యోగాలట. అంటే రేవంత్ రెడ్డి ఎత్తుకుండు ఆగస్టు 15కి 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి, దాన్నే ఆయన మళ్ళా ప్రాస బాగుందని చెప్తున్నట్టుంది. ఆగస్టు 15 నాటికి అయితే 30 లక్షల ఉద్యోగాలు భర్తీ అయ్యే కార్యక్రమేనా? అది సాధ్యం అయితే? ఈ ఉట్టి మాటలు తప్ప. అప్రెంటిస్ వాళ్ళకి సంవత్సరానికి ₹1,00,000 ఏదట, మహిళలకి సంవత్సరానికి 1,00,000 అట. ఇవన్నీ చెప్తున్నారు. మరి మొత్తానికైతే ఓట్లను ఆకర్షించే పద్ధతులు అయితే రాహుల్ గాంధీ మాటలు ఉన్నాయి. ఎంతవరకు నమ్ముతారో చూడాలి. 10 ఇస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు. తెలంగాణలో నువ్వు దేశంలోనే నెంబర్ 1 చేస్తాం. రేవంత్ విను, ఈసారి డబుల్ డిజిట్ ఖాయం. నువ్వు డబుల్ డిజిట్ తెచ్చుకో, త్రిబుల్ తెచ్చుకో. 10 ఇస్తే ఏం చేస్తాడు? ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తాడు. తెలంగాణకు మీరు చెప్పాల్సింది అది కాదు. 10 ఇస్తే మేము బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ తెస్తాం. 10 ఇస్తే ఇంకో సెంట్రల్ యూనివర్సిటీ తెస్తాం. 10 ఇస్తే పాలమూరు ఎత్తిపోతల పథకానికి, పాలమూరు ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇస్తాం. ఇట్లాంటివి చెప్పాలి. దిక్కుమాలిన వ్యవస్థలు ఎందుకు? ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తాంటే నీకు 10 ఇస్తారా? నువ్వు రద్దులు చేయడానికా మీకు 10 ఇచ్చేది, 15 ఇచ్చేది? రద్దు చేయడానికి కాదు, నిర్మాణాలు చేయడానికి, అభివృద్ధి చేయడానికి, సంక్షేమం చేయడానికి ఇస్తారు జనం ఓట్లు, సీట్లు. అసలు ఆ మాట, అంత పెద్ద నాయకులు, హోంమంత్రి ఆయన, 10 సంవత్సరాల జాతీయ పార్టీల నాయకుడు, మేము రద్దు చేయడానికి ఓట్లు ఏమని ఎవడని అడుగుతాడు? దిక్కుమాలిన మాటలు కాకపోతే. ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ అడగదు, ఒక బీజేపీ అడుగుతుంది. రద్దు చేస్తాం మేము ఓట్లేయండి, అది రద్దు చేస్తాం ఓట్లేయండి, అది కూలుస్తాం ఓట్లేయండి, ఈ పార్టీని జీలుస్తాం ఓట్లేయండి, ఆ పార్టీని కూలుస్తాం, ఆ ప్రభుత్వాన్ని కూలుస్తాం ఓట్లేయండి అంటే ఎవడన్నా వేస్తారా ఓట్లు? ఓట్లు వేయాలంటే ఇది ఈ రద్దు చేస్తారా లేదా అది పక్కన పెట్టండి. అసలు రద్దు అనే ముచ్చటైంది. రద్దు, కూల్చుతాం, పడేస్తాం ఈ కాదు. ఏదైనా నిర్మిస్తాం, ఏదైనా చేస్తాం, అభివృద్ధి చేస్తాం అని చెప్తే ఓట్లేస్తారు. 10 ఇస్తే ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తాం కాబట్టి నాకు ఇవ్వండి 10 అంటే ఎవడు ఈడ? తెలంగాణ ప్రజలు అంత చెవిలో పువ్వు ఏం పెట్టుకోలేదు. తెలంగాణ ప్రజలు తెలివైన వాళ్ళు.
ఆత్మాభిమానం ఉన్నోళ్ళు నీ రద్దుల కోసం సపోర్ట్ చేయరు. నీ రద్దుల కోసం సపోర్ట్ చేస్తే ఇక మీరు ఇదే కాదు అన్నీ రద్దు చేస్తారు. హైదరాబాద్‌ను కూడా యూటీ చేస్తారు. తప్పు మీరు మీరు 10 ఇస్తే హైదరాబాద్‌ను యూటీ చేస్తారన్న ఆశ్చర్యం లేదు. మీ భుజాల పైన ఎక్కి కూర్చుంటాం. తెలంగాణ భుజాల పైన వచ్చి రెండో రాజధాని చేస్తాం. లేకపోతే యూనియన్ టెరిటరీ చేస్తామని కూడా చెప్పినా ఆశ్చర్యం లేదు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళకి మద్దతు ఇచ్చి రద్దులు చేయించుకోవటం, లేకపోతే కేంద్ర పాలిత ప్రాంతాలు చేయించుకోవటం ఇట్లాంటివి చేస్తే తెలంగాణ సమాజం ఢిల్లీ చేతిలో బందీ అయ్యిద్ది. అటు అంత ఈజీగా ఉండదు. 10 ఇస్తే రద్దు చేస్తారట. ఆ రద్దు చేసేంత ఛాన్స్ మీకు ఇయ్యరు. వికసిత్ కాదు విఫల భారత్. సబ్కా సాత్ సత్యనాశ్, దేశ్ కా సత్యనాశ్. మోదీ భావోద్వేగాల బ్లాక్‌మెయిల్ డేంజర్. 150 హామీల్లో ఒక్కటి నెరవేర్చిన ప్రధాని ఓట్ల కోసం మత విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప పేదలకు సాయం చేసిందేమీ లేదని కేసీఆర్ చెప్తుండు. కరీంనగర్‌లో రాజీవ్ చౌక్‌లో మాట్లాడుతున్న కేసీఆర్ వికసిత్ భారత్ కాదు విఫల భారత్. 150 హామీలు ఇచ్చి ఒక్కటి కూడా నెరవేర్చలేదు. మొత్తానికి కరీంనగర్‌లో వినోద్ కుమార్ అక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న ఎంపీకి సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వెల్చల్ రాజేంద్రరావు ఉన్నారు. అక్కడ బీజేపీ కొద్దిగా టఫ్ ఉంది కాబట్టి మొత్తం బీజేపీని కార్నర్ చేసి మాట్లాడిండు కేసీఆర్. మోడీ గురించి, వికసిత భారత్ గురించి మొత్తానికైతే ఇది. ఇంకోటి 6 గ్యారంటీలు మోసం, 6 వస్తువులు తప్పనిసరి. జనరేటర్లు, ఇన్వర్టర్లు, క్యాండిల్స్, టార్చ్ లైట్లు, పవర్ బ్యాంకు, ఛార్జింగ్ బల్బులు అవసరం. కాంగ్రెస్ వస్తే ఈ దుస్థితిని ముందే చెప్పాం. రైతు భరోసాపై రాహుల్ది భ్రమ అని కేటీఆర్ చెప్తున్నారు. బైంసాలో కేటీఆర్కు హనుమాన్ దీక్షాదారుల సెగ, రాళ్లు టమాటాలతో దాడి. బీఆర్ఎస్ శ్రేణులు ఎదురు దాడి, ఒకరికి తీవ్ర గాయాలు, నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. 6 గ్యారంటీలు కాదు 6 మోసాలు అవి. 6 మోసాలు చేసి 6 వస్తువులు ప్రజలు కొనుక్కున్నట్టు చేశారు. దాంట్లో జనరేటర్లు, ఇన్వర్టర్లు, టార్చ్ లైట్లు, ఛార్జింగ్ బల్బులు ఇవి చెప్తుండు. క్యాండిల్సు, పవర్ బ్యాంకులు ఇవి వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కరెంటు పోయింది. కరెంటు పోయిన తర్వాత ఈ 6 వస్తువులు వచ్చినాయి. 6 గ్యారెంటీ రాలే మనలే. ఈ 6 మోసాలతోనే 6 వస్తువులు కొనేటట్టు ప్రజలను చేశారు. ఇది ఎప్పుడో కాంగ్రెస్ వస్తే ఈ పరిస్థితి వస్తుందని మాకు తెలుసు, చెప్పినాం. కానీ ప్రజలు ఓట్లేశారు అనేది చెప్పే ప్రయత్నం మొత్తానికి చేశారు. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. సాక్షి చూద్దాం. కోడి రెక్కల కింద పిల్లలను దాచుకున్నట్లు ఇన్నాళ్ళు తెలంగాణ ప్రజలను కాపాడుకున్నాం. కోడి రెక్కల కింద పిల్లలను దాచుకున్నట్టు తెలంగాణ నిన్నాటి కాపాడినట కేసీఆర్. మాది పేగుబంధం. సాక్షి ప్రత్యేక ఇంటర్వ్యూలో మాజీ సీఎం కేసీఆర్. కాళేశ్వరంపై బదనాం చేసే కుట్ర, ఫోన్ ట్యాపింగ్పై గోబెల్స్ ప్రచారం, బీజేపీకి వ్యతిరేకంగా నిలబడినందుకే కవిత అరెస్టు. కష్టాల్లో కోర్చి తెలంగాణ సాధించా, నా గుండె ధైర్యం చెక్కు చెదరదు. బీఆర్ఎస్ జాతీయ రాజకీయాలకు తాత్కాలిక బ్రేకే. కేంద్రంలో ప్రాంతీయ పార్టీల కూటమిది అధికారం, ఓటుకు కోట్లు కేసు నుంచి సీఎం రేవంత్ తప్పించుకోలేరు. ధరణి, ల్యాండ్ టైటిలింగ్ చట్టాలు ప్రపంచంలోనే ఉత్తమం. రాష్ట్రంలో బీఆర్ఎస్కి 12కు పైగా ఎంపీ సీట్లు వస్తాయని ధీమా. కేసీఆర్ రాష్ట్ర సాధకుడు, ఒక చరిత్ర. తెలంగాణతో నాది పేగుబంధం. నాడు ఆశలు అడుగంటిన సమయంలో పట్టుమని 10 మంది కూడా లేకున్నా తెలంగాణ పోరాటం మొదలుపెట్టాం. అనేక కష్ట నష్టాలు కోర్చి రాష్ట్రాన్ని సాధించారు. నా గుండె ధైర్యం అన్నట్టు చెక్కు చెదరదు. కోడి రెక్కల కింద పిల్లలను దాచుకున్నట్టు తెలంగాణ ప్రజలను కాపాడుకున్నాం. గత ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ అభూత కల్పనలు సృష్టిస్తే మేము చేసింది కూడా చెప్పుకోలేకపోయాం. 10 ఏళ్ళు సీఎంగా నేను ఏం మాట్లాడానో, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ప్రజలు చూస్తున్నారు. బీఆర్ఎస్ జాతీయ కార్యకలాపాలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. తెలంగాణలో ఓడిపోకపోతే మహారాష్ట్రలో 20 నుంచి 30 ఎంపీ సీట్లు వచ్చేవి. ఏడాదిలోగా గ్రామ స్థాయి మొదలుకొని మొత్తం బీఆర్ఎస్ కార్యవర్గాన్ని పునర్వ్యవస్థీకరిస్తామని చెప్పి మొత్తానికైతే మాది పేగుబంధం తెలంగాణతోని. కోడి రెక్కల కింద పిల్లలను దాచిపెట్టినట్టు మేము తెలంగాణని అట్లా కాపాడుకున్నాం. మాది పేగుబంధం. కాళేశ్వరంపై బదనాం చేసి కుట్ర చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక దిక్కుమాలిన గోబెల్స్ ప్రచారం. ఇట్లా చెప్తుండ్రు. నా కష్ట నష్టాలకు వచ్చి తెలంగాణ సాధించడం, ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ హక్కుల కోసం పోరాడేది ఓన్లీ బీఆర్ఎస్ఏ కాపాడుకుంటుంది తెలంగాణని. తప్పుడు హామీలతోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అని చెప్పి కూడా చెప్తుండు. 12కు పైగా ఎంపీ సీట్లు వస్తాయని ధీమా కూడా వ్యక్తం చేసిండు. కాంగ్రెస్కి ఏటీఎంల రాష్ట్రం, భాజపా 400 స్థానాల సాధనలో తెలంగాణ కీలకం. భువనగిరి సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. కాంగ్రెస్కి ఏటీఎం లాగా తెలంగాణ రాష్ట్రం ఉందట. ఆయన ఇంకోటి, భాజపాకు 400 స్థానాల సాధనలో తెలంగాణ కీలకంగా ఉంటుందట. ఏం చేస్తే వేయాలి ఓట్లు అనేది చెప్పరు. వేయాల ఓట్లు మాకు 10 ఇవ్వాలా, 12 సీట్లు ఇవ్వాలంటది కానీ బీజేపీ ఎప్పుడు కూడా మేము ఏం చేస్తామని చెప్పదు. ఆప్కీ బార్ మోదీ అంటాడు. ఎందుకు రావాలి ఆప్కీ బార్ అంటే చెప్పరు. ఇట్లా రెచ్చగొట్టే వ్యాఖ్యలు, కులాల మధ్య, మతాల మధ్య సిచ్చుపెట్టి ఓట్లు దండుకునే కార్యక్రమం తప్ప ఏం లేదు.
తొలుత రైతు రుణమాఫీ కేంద్రంలో అధికారంలోకి రాగానే అమలు. ఆగస్టు 15 నుంచి 30 లక్షల ఉద్యోగాలు భర్తీ. బిలియనీర్లకు మోదీ సర్కార్ మాఫీ చేసిన డబ్బును పేదల ఖాతాల్లో వేస్తాం. నర్సాపూరు, సరూర్ నగర్ జనజాతర సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్తుండు. తొలుత రుణమాఫీ అట. దేశంలో ఉన్న రైతులందరికీ రైతు పంట రుణమాఫీ చేస్తాం, వ్యవసాయ పంటల రుణమాఫీని అని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. తొలుత రైతు రుణమాఫీ పైనే మేము ఇనిషియేట్ తీసుకుంటాం, సంతకం పెడతాం, కాబట్టి ఓట్లు వేయాలని చెప్తుండే. ఆగస్టు 15 నుంచి 30 లక్షల ఉద్యోగాలు భర్తీ అట అని చెప్తుండు. బిలియనీర్లకు మోదీ సర్కార్ మాఫీ చేసిన డబ్బును పేదల ఖాతాల్లో వేస్తూ ఉంటాడు. మోడీ కూడా 2014 ఇది అయిపోయిండు. విదేశాల్లో నల్లధనం దాచుకున్న వ్యక్తులు భారతదేశం నుంచి తీసిపోయి నల్లధనం దాచుకున్న దాంతో తీసుకొచ్చి ప్రతి ఒక్కళ్ళ అకౌంట్లో 15 లక్షలు వేస్తా అని చెప్పిండు. మళ్ళీ రాహుల్ గాంధీ కూడా అదే చెప్తున్నాడు. బిలియనీర్లకి ఏంది మోదీ సర్కార్ మాఫీ చేసిన డబ్బును పేదల ఖాతాల్లో వేస్తారట. ఆ మాఫీ చేసింది ఏడుంది, పేదల ఖాతాలో వేసేది ఎప్పుడు? ఇది అయ్యే పనేనా? ఇదే మోడీ చెప్పి ఓట్లు వేయించుకున్న 2 సార్లు అధికారంలోకి వచ్చాయి. మరి దీన్ని ఇప్పుడు నమ్ముతారా లేదా అనేది ప్రశ్నే, చూడాలి. ఇది ఈనాడుకు సంబంధించి, ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.